ఏం చేయాలనుకుంటున్నావు? నీ దగ్గరికి వచ్చేనా సింధు? శాశ్వతంగా నీకు కనపడనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాత్రికి మీ శోభనం జరిగి తీరుతుంది. ఆ మాత్రం గుర్తుపట్టలేదా? జరగని నీ శోభనానికి పూలన్నే ఇల్లు కట్టాడంట. అన్నట్టు షాపు కూడా నరేష్ శోభనం ఫ్లవర్ స్టాల్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. దేవుడా, నా శోభనం నాకు తప్ప అందరికీ లాభంగానే ఉంది. కస్తూరి, కానీ ఆలస్యం అయ్యే కొద్దీ వేడికింకా వయసు ముదిరిపోతుంది. గదిలోకి పంపు. అలాగే పిన్ని గారు. నరేష్, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత అమ్మాయిని పంపుతాను. అలా కాదులే, ఇద్దరం కలిసే వెళ్తాం. అలా అయినా కలిసి వస్తుందేమో. అత్తయ్య, పాలు తాగటానికి నిద్ర వస్తుంది. వేడివేడిగా కాఫీ ఇవ్వచ్చుగా. శాస్త్రం శాస్త్రం. పద. ఈ వయసులో కూడా నీ నడుము కొలత మారలేదు సుమి. మీ మైండ్ మాత్రం ఎదిగిందా? అలాగే ఉంది. ఇంకా మీ బామ్మనే నమ్ముకునున్నావు. ఈ రోజుతో పటాస్ పేలుతుంది. అమ్మా, ఎంత గట్టిగా ఉందేంటి? అది గట్టిగా ఉండడం కాదు, మీరే. ఎవరక్కడా? ఏరా, రమ్మంటావా? ఏహే, రావడం కాదు రామస్వామి. తలుపు బయట నుండి గడవేసుకో. మేం కొట్టినప్పుడు తీ. ఓకేనా? అలాగే. కమాండియర్. ఇది వెయ్యవ శోభన ప్రయత్నమైనా ఫ్రెష్ గా భలే సిగ్గుపడతావే. అయ్యో, నా కళ్ళజోడు. నరేష్, దాంతో పనిలేదు, నేనున్నానుగా. అవును, తినడానికి ఏమైనా పెట్టారా? లడ్డు ఉంది, తింటావా? వద్దు, ఆజీర్తి అరిగి చావదు. జాంగ్రీ ఉంది, ఇవ్వనా? వద్దులే, పంటి కింద నలిగి చావదు. గ్రేప్స్ ఉన్నాయి, తింటావా? వద్దులే, పొల్లగా ఉంటాయి. ఇంక ఏమీ లేవా? నేనున్నాను. చాలే. లైట్ తీసేయమంటారా? నా కళ్ళజోడు లేదుగా, పెద్ద తేడా ఏం లేదులే. అవును, ఒకటి మర్చిపోయావు. ఏంటది? స్టెప్పులా? ఏ సాంగ్? అదే మన సాంగే, మన్మథ రాజా. ఎప్పుడు అదే పాట. దేశానికి జాతీయ గీతం ఎలాగో మనకి శోభన గీతం అలాగా మార్చకూడదు. తప్పు తప్పు, చంపలేసుకో. అమ్మా, అబ్బా, ఏమైంది?
శోభన గీతం తప్పదు అన్నావుగా మరి. ఆయాసపడటం కూడా తప్పదు. ఏమొచ్చింది? తెల్లారి 8 అవుతుంది. తలుపు తీరా. కళ ఇంత భయంకరంగా ఉందా? లక్ష్మి, అమ్మా లక్ష్మి, బేబీ లేచిందా? లేదమ్మగారు, టైం అయింది కదా, లేచుంటారు. కాఫీ ఇద్దామని వెళ్తున్నాను. ఇలా ఇవ్వు, నేనిస్తాను. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటుంది?
సింధు రైటింగ్లా ఉందేంటి? ప్రియాతి ప్రేమైన అమ్మకి. జీవితంలో నీకు ఇలాంటి లెటర్ రాయాల్సొస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అమ్మా, నువ్వు నాన్నని మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవడం నా వరకు తప్పు అనిపిస్తుంది. నేను క్షమించలేకపోతున్నాను. ముఖేష్ని నాన్న స్థానంలో ఒప్పుకోలేకపోతున్నాను. మన ఆలోచనలు కలవనప్పుడు మనం కలిసి ఉండడం కష్టం. ముఖేష్ నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆ ప్రేమను కాదనే హక్కు నాకు లేదు. ఈ విషయాన్ని చాలా లేటుగా తెలుసుకున్నాను. నేను ఇంట్లో ఉండడం వల్ల నేనే కాదు, మీరు కూడా సంతోషంగా ఉండలేరు. నాకు జన్మనిచ్చినందుకు, ఇన్నేళ్ళు నన్ను ప్రేమగా చూసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. అమ్మ ప్రేమకి ఏదీ సాటి రాదు అంటారు, కానీ నాన్న ప్లేస్లో వచ్చిన ముఖేష్ మీద ఉన్న ద్వేషం నిన్ను ప్రేమించడానికి అడ్డం పడుతుంది. నా వల్ల నీ లైఫ్కి ఎలాంటి నష్టం జరగకూడదు. అందుకే నీకు కనిపించకుండా నేను వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పటికీ కనపడను. శాశ్వతంగా నీకు కనపడనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. కొన్ని రోజులు బాధపడతావు, ఆ తర్వాత నాన్నను మర్చిపోయినట్లే నన్ను మర్చిపోతావు. ఈ కూతుర్ని క్షమిస్తావు కదూ? ప్రేమతో నీ సింధు. మేడం, సింధు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ముఖేష్. లెటర్ రాసి వెళ్ళిపోయింది ముఖేష్. ఎక్కడికి వెళ్ళిందో ముఖేష్? ముఖేష్, నాకు భయం వేస్తుంది ముఖేష్. ముఖేష్, ఏంటి ముఖేష్ ఇది? ఏం జరుగుతుంది ముఖేష్? చెప్పు ముఖేష్. కంగారు పడకండి మేడం, సింధు నేను వెతికి పట్టుకొస్తాను. అదేమైనా చేసుకుంటుందేమో. ఎవరికైనా ఫోన్ చేయి ముఖేష్. ఏమైపోతుందో ఏమో, నాకు భయంగా ఉంది ముఖేష్. ఎవరికైనా ఫోన్ చేయి ముఖేష్. మేడం, నేను ఒకసారి ఏసీపీ గారికి ఫోన్ చేస్తాను. ఏసీపీ గారు, నేను ముఖేష్ని, సింధు గ్రూప్ ఆఫ్ ఫోటోస్ నుంచి. ముఖేష్ గారు చెప్పండి. ఏంటి టెన్షన్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? మా సింధు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మాకు తెలిసిన అన్ని చోట్ల ఎంక్వైరీ చేసాం, ఎక్కడా లేదు. సారీ ముఖేష్, నేను మాట్లాడతాను. ఒకసారి నాకు ఒక్కసారి. హలో ఏసీపీ గారు, అది నా మీద కోపంతో
ఇల్లు వెళ్ళిపోయింది. ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని భయంగా ఉందండి. కంగారు పడకండి మేడం, ఆ ఏజ్ గ్రూప్ వారికి కోపం త్వరగా వస్తుంది. అలా అని ఏదో అఘాయిత్యం చేసుకున్నంత బలహీనంగా ఉండరు. మీరు కూల్గా ఉండండి. ముఖేష్ గారు, డోంట్ వరీ, సిటీ మొత్తం ట్రాప్ చేస్తున్నాం. అమ్మాయి ఫోటో వెంటనే మెయిల్ చేయండి. తను ఏ టైంకి వెళ్ళింది, ఏ డ్రెస్లో వెళ్ళింది డీటెయిల్గా మెయిల్లో మెన్షన్ చేయండి. ఓకేనా? నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. ఉంటాను. సింధు మేడం, మీరేం కంగారు పడకండి. సింధుని ఎలాగైనా తీసుకొచ్చే బాధ్యత నాది. సింధుకేం కాదు కదా? ఏం అవ్వదు మేడం, నేను చూసుకుంటాను. మీరు జస్ట్ రిలాక్స్ అవ్వండి. ముఖేష్, నాకు భయంగా ఉంది. ఏం అవ్వదు మేడం, మీరు రిలాక్స్ అవ్వండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు కూర్చోండి. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్, కంట్రోల్ రూమ్లోనే ఉన్నావుగా? ఎస్ సార్. సింధు గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఓనర్ సుకన్య గారు అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు. సిటీలో అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేసి సెర్చ్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఆమె ఫోటో డీటెయిల్స్ మన ఆఫీస్ నుంచి నీకు మెయిల్ వస్తుంది. ఓకే? ఓకే సార్. క్విక్. మేడం, ధైర్యంగా ఉండండి. సింధు తప్పకుండా తిరిగి వస్తుంది. మేడం. ఆంటీ, ఆంటీ, అమ్మ సౌందర్య, మీ ఫ్రెండ్ ఎంత పని చేసిందో చూసావా? ఊరుకోండి ఆంటీ. ఇలా జరగడానికి కారణం నేనే ఆంటీ. మీరు గుళ్ళో కనబడ్డారని సింధుకి చెప్పింది నేనే. మీ మధ్య జరుగుతున్న గొడవ తెలియక నేనే నోరు జారాను. క్షమించండి ఆంటీ. దాంట్లో నీ తప్పేం లేదమ్మా. కావాలని నువ్వేం చేయలేదు. ఏదైతే జరగకూడదని భయపడ్డామో అదే జరిగింది. ఆంటీ, సింధు చాలా డిసప్పాయింటింగ్ మూడ్ లో ఉంది. తన ఆలోచన తప్పు అని నచ్చి చెప్పడానికి ఎంతో ట్రై చేశాను. నా మీద కూడా కోపం తెచ్చుకుంది. అర్థం చేసుకుంటుందేమోనని ఆశపడ్డాను. ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు. మా సంతోషానికి అడ్డుగా ఉన్నానంటూ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. తనే లేకపోతే ఒక సంతోషం ఎక్కడిదమ్మా? ఎవరి కోసం బ్రతకాలి? ఊరుకోండి. పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడి పెద్ద తప్పు చేశాను. సౌందర్య, మా బేబీ తిరిగి వస్తుందంటావా? తప్పకుండా తిరిగి వస్తుందంటే అమ్మ ప్రేమ దాన్ని ఇంటికి లాక్కొస్తుంది. పైకి అరుస్తుంది కానీ అది పిరికిది. ఒంటరిగా ఉండలేదు. డిఎస్పీ గారితో నేను టచ్ లోనే ఉన్నాను. డిపార్ట్మెంట్ సీరియస్ గా వెతుకుతున్నారు. ఊరంతా గాలిస్తున్నారు. నేను కూడా మన వాళ్ళని వెతకమని పంపాను. నేను ఆంటీ దగ్గర ఉంటాను. కావాలంటే మీరు కూడా వెళ్ళొచ్చు. వద్దు ముఖేష్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు లేకుండా నేను ఒక్కదాన్నే ఉండలేను. నీతో పాటు నేను వస్తాను. మేడం, మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఏం పర్లేదు. కనీసం కాఫీ అన్నా తాగండి. సింధు క్షేమంగా తిరిగి వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను.
సార్ నేను మళ్ళీ మాట్లాడతాను, బట్ ఈ విషయం అంత ఈజీగా తీసుకోవద్దు. ఓకే సార్ ఇది ఒకసారి చూడండి సార్. ఇది కాదయ్యా, ఆ సింధు గురించి ఏమన్నా తెలిసిందా? సార్ ఇది దాని గురించే సార్. సార్ నిన్న అర్ధరాత్రి హైటెక్ సిటీ ఏరియాలో జరిగిన యాక్సిడెంట్ విజువల్ సార్. అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ సార్. సార్ సింధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న టైము, అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ టోటల్గా యాక్సిడెంట్ విజువల్కి మ్యాచ్ అవుతున్నాయి సార్. ఓ బ్యాడ్ లక్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా? ఎస్ సార్. నన్ను చెప్పమంటారా? నేను డీల్ చేస్తాను. ఇలాంటి మూమెంట్సే బాధగా అనిపిస్తాయి. ఏం చేస్తాం? ఇట్స్ ఓకే. ఇదంతా పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. చెప్పండి ఏసీపీ గారు, ఏమన్నా తెలిసిందా? ముఖేష్, బట్ సంథింగ్ బ్యాడ్ న్యూస్.